దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లించుకుంటున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ సమయం దేవుడు మనకిచ్చారు. సండే స్కూల్ క్లాసెస్ లెసన్ నెంబర్ 6కు మనము వచ్చున్నాం అనమాట. లెసన్ నెంబర్ 5 అంతా మీరు చదువుకొని ఉన్నారని అనుకుంటున్నాను. ఇట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ కాబట్టి దానికి ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ రాసుకొని మీరు మళ్ళీ రెఫర్ చేసుకోవడానికి వీలుంటుంది. ఏంటంటే ఇది దినం దినం మన అనుదిన జీవితంలో ఇది చాలా మనకు పనికి వస్తుందన్నమాట. ఇది ఏదో ఒక అకాడమిక్ ఒక టాపిక్స్ కాదు, కానీ మన ఆత్మీయ జీవితంలో మనకు ఇది చాలా అవసరమైన ఒక లెసన్స్ అనమాట. సో ఈ సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా మనము దీంట్లో శ్రద్ధగా మనం విని మన హృదయంలో మనం అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు లెసన్ నెంబర్ 6 ఇట్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ పార్ట్ 1, అంటే యేసు యొక్క పరిచర్య పార్ట్ 1. అది మనము ఇవాళ నేర్చుకోబోతున్నాం. సో దీంట్లో రీడింగ్ పోర్షను మార్కు 1:14 నుండి 2వ అధ్యాయము 17 వచనం వరకు, లూకా 4:14 నుండి 44, లూక్ 4:14-44. మెమరీ వర్స్ లూక్ 4:18 and 19, లూకా 4:18-19. ఒకసారి మనము ఇది చదువుదాము. మెమరీ వర్స్. The Spirit of the Lord is upon me, because He hath anointed me to preach the gospel to the poor. He hath sent me to heal the brokenhearted, to preach deliverance to the captives, and recovering of sight to the blind, to set at liberty them that are bruised, to preach the acceptable year of the Lord. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ఆయన చిత్తం ఏంటి, తండ్రి యొక్క చిత్తం ఏంటి అనేది మనము ఇక్కడ తెలుసుకున్నాం. సో ఆయన పరిచర్య అంతా కూడా దీంట్లోనే నిర్ణయమై ఉందన్నమాట. దీంట్లోనే కంప్లీట్గా దీంట్లోనే కంప్రైజ్ అయి ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మెయిన్లీ దీన్ని చదువుకోవాల్సిన అవసరత ఏంటంటే, యేసుప్రభు ఈ లోకానికి రావడానికి కారణము ఆయన మానవ జాతిని వాళ్ళని పాపం నుండి విడిపించడము, మరి వాళ్ళ మానవులకు కలిగిన అన్ని బాధల్లో నుండి కూడా విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని మనం చూడగలం. ఆయన బహిరంగమైన పరిచర్య ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బాప్టిజంతో స్టార్ట్ అయింది. బాప్టిజం తర్వాత ఆయన సైతాన్ని ఎదిరించి వాడిని ఓడించి జయించాడు, శోధనని జయించాడు. తర్వాత ఆయన ఆయన ఆత్మచేత నింపబడి ఆయన ఏం చేశారంటే పరిచర్యని కొనసాగించారు అనే విషయాన్ని మనము చూడగలం. సో ఆయన ఇప్పుడు ఆయన ఏ ఏరియాలో ఆయన సేవ చేశారు, పరిచర్య చేశారని మనం చూస్తే మనం ఇది చూడవచ్చు. ఏంటంటే ఆయన గలిలయ ప్రాంతము, సమరియా, యూదేయా, సిరియా, ఇంకా డెకోపోలిస్, ఈ 5 ఏరియాలో, ఆ ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో అన్నీ కూడా ఆయన సేవ చేసినట్టు మనము చూడగలం. సో చారిత్రక విషయాలు కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే యేసుప్రభు అక్కడ జన్మించిన ఆ సమయంలో పాలస్తీను దేశము ఎవరు పరిపాలన కింద ఉంది? రోమా చక్రవర్తి పరిపాలన కింద ఉందన్నమాట. అప్పుడు అగస్టస్ సీజర్ అనే చక్రవర్తి వాళ్ళని పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో ఏంటంటే కింగ్ హేరోద్, రాజువైన హేరోద్ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఆయన పరిపాలిస్తుంది మనము చూడగలం. యేసుప్రభు జన్మించినప్పుడు కూడా కింగ్ హేరోదే అక్కడ రాజువై ఉన్నాడు. తర్వాత యేసుప్రభు జన్మించిన కొంతకాలం తర్వాత హేరోదు ఆయన మరణిస్తాడనమాట. ఆ మరణించిన తర్వాత అగస్టస్ అనే సీజర్ ఏం చేశారంటే, హేరోదు వాళ్ళ కుమారులు 3 ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే ఆర్కెలై, ఆంటిపోయ్, ఇంకా ఫిలిప్, ఈ 3 అనమాట. వీళ్ళు 3కి ఆ ప్రాంతాన్ని పంచిపెట్టేశాడనమాట. పంచిపెట్టినప్పుడు ఆర్కెలై అనే కుమారుడు 6వ ఏడీలో ప్రభు శకము 6వ సంవత్సరంలో ఏమైందంటే ఆయనకు ఇవ్వబడిన అధికారంని తీసివేయబడినాయి అనమాట. అప్పుడు ఆ ప్రాంతం సమరియా, యూదేయా, ఆ 2 ప్రాంతం కూడా సిరియాతో కలిపేశారనమాట. కలిపేసిన తర్వాత ఆ సమయంలో యాంటిపోస్కి కొన్ని ప్లేసెస్ ఇవ్వబడింది. యాంటిపోయ్ అంటే 2వ కుమారుడు, ఇంకా 3 అయినా ఫిలిప్ కదా. ఇంకా యాంటిపోస్కి గలిలేయాను, సిరియాను యాంటిపోస్కి ఇవ్వబడింది. ఇంకా ఇతాసియా, ఇంకా ట్రెకోనిటీ అనే 2 ప్లేసెస్ ఫిలిప్ ఏం చేశారంటే ఫిలిప్ పరిపాలించాడు. సో ఇది మనం చూడగలం. తర్వాత ఆ సమయంలో అన్ని కూడా రాజపాలకుల ద్వారా, గవర్నర్స్ ద్వారానే అదంతా కూడా నడిపింపబడినాయి. సో ఆ సమయంలో పొంతు పిలాతు కూడా అక్కడ 5వ గవర్నర్గా అక్కడ ఆయన పరిపాలించడము మనం చూడగలం అన్నమాట. సో యేసుప్రభు దాదాపు 30 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయన బాప్టిజము తీసుకోవడము జరిగింది. సో దాని తర్వాత ఒక 3.5 years
3 years 6 months, 3.5 years, 3.5 years వరకు ఆయన ఈ లోకంలో ఉన్నారనమాట. సో ఆ 3.5 years ఆయన సేవలో నిమగ్నమై ఉన్నారనమాట. ఆ 3.5 yearsలో 4 పస్కా పండుగలు ఉన్నాయి. సో ఆయన జీవితం అంతా కూడా మనం చూస్తే ఈ పస్కా పండుగ ఆధారపడి అన్ని కూడా రాయబడి ఉందన్నమాట. ఆ 4 దశలు ఆయన పరిచర్యలో కలుగును. యేసుప్రభు పరిచర్య మొదటి దశ ఎక్కడి నుండి ఎక్కడి మనకి మనం చూస్తాము. యేసుప్రభు బ్యాప్టిజం నుండి మొదటి పస్కా పండుగ అది ఎప్పుడు జరిగిందంటే యోహాను 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంది. అక్కడ అది కొన్ని నెలలు మాత్రమే అవి ఉన్నాయన్నమాట. ఇంకా 2వ దశ యోహాను 2:13 నుండి పస్కా పండుగ యోహాను 5:1 ఉందన్నమాట. సో ఆ పీరియడ్ 2వ దశగా ఉంది. సో ఈ పీరియడ్లో యేసుప్రభు ఏమేమి చేశారనే విషయాలన్నీ కూడా మనము చూస్తున్నాం అనమాట. మూడో దశ ఏంటంటే సెకండ్ పాస్ ఓవర్, 2వ పస్కా పండుగ ఇప్పుడు యోహాను 5:1 నుండి 3వ పస్కా పండుగ యోహాను 6:4. ఇంకా 4వ దశ చూస్తే 3వ పస్కా పండుగ ఇప్పుడు యోహాను 6వ అధ్యాయము 4వ వచనంలో. తర్వాత యేసుప్రభు ఒక ఆఖరి ప్రభురాత్రి భోజనం ఉంది కదా, అప్పుడు ఆ రోజు అంటే అది యోహాను 13:1 అంతవరకు 4వ దశ అని మనము చూడగలం. సో యేసుప్రభు పరిచర్య ఎన్ని దశలుగా విభజింపబడినాయి? 4 దశలుగా విభజింపబడినాయి. సో ఆ 3.5 సంవత్సరంలో 4 పస్కా పండుగల్ని మనము చూడగలం. సో ఈ పస్కా పండుగ మధ్యలో 3.5 సంవత్సరంలో ఈ డిఫరెంట్ పీరియడ్స్లో యేసుప్రభు ఏమేమి సేవ చేశారు, ఏమేమి పరిచర్య చేశారు అనే విషయాల్ని మనము ఇప్పుడు చూడబోతున్నాం. సో మొదటి దశలో ఏం జరిగింది అని మనం చూస్తే, మొదటి దశలో ఎప్పుడైతే బాప్టిజం ఇచ్చే యోహాను యేసుప్రభుని ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు ఆయనతో పాటు 2 శిష్యులు ఉన్నారనమాట. వాళ్ళు ఎవరంటే ఒక్కరి పేరేమో ఆంద్రియ, ఆయనతో పాటు ఇంకొక శిష్యుడు ఉన్నాడు. మరి ఆయన పేరు మాత్రం రాయబడలేదు, కానీ అది ఏమంటారంటే చరిత్రలో అది యోహానై ఉండొచ్చు. అంటే యోహాను సువార్త రాసిన శిష్యుడు అనమాట. సో ఆంద్రియ, యోహాను వాళ్ళిద్దరును ఇంకొక 3 శిష్యులు కూడా ఆయనతో పాటు యేసుప్రభుని వెంబడించారు ఆ సమయంలో. అది మొదటి దశలో జరిగింది. అది కాకుండా గలిలయలో కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో ఏమైంది? ద్రాక్షారసము కొదవైందనమాట. అక్కడ యేసుప్రభు ఆయన శిష్యులు అందరూ కూడా కలిసి పిలువబడినారనమాట. అక్కడ యేసుప్రభు తల్లి కూడా ఉంది. అక్కడ ఏంటంటే ద్రాక్షారసము కొదవైనప్పుడు అప్పుడు తన తల్లి వచ్చి ఏమంటుంది, ఇలుగో కుమారునితో అంటే యేసుప్రభుతో ఏమంటుందంటే ఇక్కడ ద్రాక్షారసము కొరత వచ్చింది అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు, ఇప్పుడే నా సమయం రాలేదు అని చెప్తాడు. కానీ ఆమె ఏమంటుంది వాళ్ళకు, ఈయన ఏం చెప్తారో అలాగ చేయండి అని చెప్తే ఆ రాతి బాణల్లో నీళ్లు పోసి దాన్ని ద్రాక్షారసంగా చేస్తాడు. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ట్రాన్స్ఫార్మేషన్ అని జరుగుతుంది. సో ఆ ట్రాన్స్ఫార్మేషన్ చేసే ప్రభువు మన ప్రభు, అదే మొదటి సూచక్రియగా ఆయన చేస్తారు. సో అది చేసినప్పుడు ఆయన శిష్యులందరూ కూడా ఏం చేస్తారంటే ఆయన మీద ఉన్న విశ్వాసం వాళ్ళకు పెరుగుతుందన్నమాట. అది ఏంటంటే మొదటి దశలో జరిగింది. దాని తర్వాత ఆయన ఏం చేశారంటే కపెర్నౌంలో వెళ్ళి కొంతకాలం అక్కడ ఆయన నివసించాడు. అది మొదటి దశ. ఇంకా 2వ దశ గురించి మనం చూద్దాం. 2వ దశ సమయం ఏంటంటే యోహాను 2:13 నుండి యోహాను 5:1. ఈ సమయంలో ఏం జరిగింది అని మనం చూడగలం. ఎప్పుడంటే ఇక్కడ యేసుప్రభు ఎక్కడ వెళ్తారు? మందిరానికి వెళ్తారనమాట. దేవాలయానికి వెళ్ళి, యెరూషలేం దేవాలయంకి వెళ్ళి కొన్ని కార్యాలు చేస్తారనమాట. యోహాను 2వ అధ్యాయంలో మనం అది చూడగలం. అది 2వ అధ్యాయము 13 నుండి 22. జస్ట్ ఐ విల్ గో త్రూ ఇట్. మీరు ఈ నోట్ చేసుకోండి. నేను అంటే మనం అన్ని కూడా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎందుకంటే ఇది ఫుల్ దేవుని కార్యాలు చేసింది అంతే అనమాట. అది కాబట్టి చాలా లాంగ్ అవుతుంది. జస్ట్ ఐ విల్ రీడ్ అవుట్. అండ్ ద జూస్ పాస్ ఓవర్ వాజ్ అట్ హ్యాండ్ అండ్ జీసస్ వెంట్ అప్ టు జెరూసలేం and found in the temple those that sold oxen and sheep and doves and the changers of money sitting. And when he had made a scourge of small cords, he drove them out of the temple and the sheep and the oxen and poured out the changers' money and overthrew the tables. And said unto them that sold doves, take these things hence, make not my father's house an house of merchandise.
And his disciples remembered that it was written, the zeal of thine house hath eaten me up. ఇది 17 వరకు మనము చదివాము. ఇప్పుడు అక్కడ పస్కా పండుగ జరిగినప్పుడు ఏమవుతుందంటే బలి అర్పించడానికి కావాల్సిన ఎద్దులైనా ఇంకా గొర్రెలైనా అలాంటివి అన్నిటిని తీసుకుని వస్తారనమాట. అక్కడ తీసుకొచ్చి అక్కడ అమ్మడం అంటే అది ఒక దేవాలయంలో ఒక కమర్షియల్ హౌస్ లాగా అది అయిపోయిందనమాట. అంత వ్యాపార ఇల్లు లాగా అది చేసేస్తారు దాన్ని. అందరూ కూడా రూకలు మార్చేవాళ్ళు, ఇంకా వర్తకులు వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు అనమాట. అక్కడ పావురంలో తీసుకుని వచ్చి అమ్మేవాళ్ళు, అంతా కూడా హయ్యర్ కాస్ట్లు అలాగా అమ్మి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేసుకున్న ఆ సమయంలో యేసుప్రభు ఆ ప్లేస్కి వచ్చి త్రాళ్లతో ఆయన ఏం చేస్తారు, కొరడాలు చేసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుండి పంపివేసేస్తారనమాట. పంపివేసేసి నా దేవుని ఆలయంని, నా దేవుని ఇంటిని, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారిల్లుగా మీరు చేశారా అని చెప్పేసి ఆయన బాధపడి ఆయన కోప్పడతారనమాట. సో ఈ విధంలో మనం చూస్తే యేసుప్రభు ఆయన తండ్రి ఇంటి ఒక ఆసక్తి ఆయనని ఏం చేసింది, భక్షించింది అని చెప్పేసి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. సో ఆ విషయము ఇక్కడ ప్రభు చేస్తాడు. అంటే మొదటిగా యేసుప్రభు ఏం చేస్తారు, ఇప్పుడు చూస్తే కానాను ఊరిలో ఏం చేస్తారు, ఆయన నీటిని ద్రాక్షారసంగా చేశారు. అంటే ఇట్స్ స్పీకింగ్ అబౌట్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ కదా, రూపాంతరం చెందడం అనేది, ఒక రూపాంతరం చేయగలిగిన దేవుడు దేవుడు ఒక్కడే. ఇంకా సెకండ్లీ ఇక్కడ చూస్తే ఆయన మందిరంకు, దేవాలయంకి వస్తున్నాడు. దేవాలయంలో ఆయన అధికారంని అక్కడ ఆయన చూపిస్తున్నాడు. అక్కడ ఉన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి యేసుప్రభుని అంటారు, మీరు ఏ అధికారంతో నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్తే యేసుప్రభు ఏం చెప్తారు, ఆయన ఈ మందిరాన్ని మీరు కూలగొట్టేస్తే 3వ రోజు నేను దీన్ని తిరిగి లేపుతానన్నాడు. సో అది దేని గురించి ఆయన చెప్పారు, అసలు ఆ మందిరం గురించి, ఆ దేవాలయం గురించి ఆయన చెప్పట్లేదు, కానీ ఆయన శరీరం గురించి ఆయన చెప్పారు. సో యేసుప్రభు వచ్చింది దేని కొరకు వచ్చారు, ఆయన శరీరంని అర్పించడానికి, మళ్ళీ ఆయన తిరిగి లేవడానికి ఆయన ఆ విషయంని ఆయన చెప్తున్నారనమాట. 3వ రోజు నేను తిరిగి లేస్తాను అనే విషయాన్ని అక్కడ ఆయన బయలుపరుస్తున్నారు. సో మానవ జాతికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది, యేసుప్రభు మరణం ద్వారాను ఆయన పునరుద్ధానం ద్వారానే మనకు రక్షణ ఉంది. కాబట్టి ఆ విషయంని ఆయన అక్కడ చెప్పినప్పుడు వాళ్ళకప్పుడు అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ మందిరంని కట్టడానికి 46 years అయింది, మరి మీరేంటి 3 రోజుల్లో మీరు దీన్ని తిప్పి కట్టేస్తారా అని చెప్పి వాళ్ళు అనుకుంటారనమాట. కానీ ఇదంతా కూడా దేవుడు ఏంటంటే ఒక మర్మంగా ప్రభు చెప్పారు. తర్వాత యోహాను 3వ అధ్యాయంలో నికోదెమస్ గురించి రాయబడి ఉంది. యేసుప్రభు నికోదెమస్తో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అందులో ఆయన ఒక పరిసయుడు కదా, ఆయన యేసుప్రభు దగ్గర రాత్రి సమయంలో వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు, దేవుడు మీతో ఉంటేనే కానీ ఈ విధమైన కార్యాలు మీరు చేయలేరు అనే విషయాన్ని ఆయన చెప్తారనమాట. అప్పుడు యేసుప్రభు ఆయనతో ఏమంటున్నారు, నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ నువ్వు దేవుని రాజ్యంని నువ్వు చూడలేవు అని చెప్తారనమాట. అప్పుడు ఆయనకు అది అర్థం కాలేదనమాట. ఆయన ఏమంటాడు, ఇప్పుడు ఏంటి మేము ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా తల్లి గర్భంలో వెళ్ళి చిన్న పాప వల్ల మనం మళ్ళీ పుట్టుతామా అని యేసుప్రభు దగ్గర చెప్తే, అది కాదు, శరీరం వలన పుట్టింది శరీరము, ఆత్మ వలన పుట్టింది ఆత్మ అని ప్రభు చెప్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక నూతన నిబంధనని ఆయన యేసుప్రభు స్థాపించడానికి చెప్పే విషయాలన్నమాట. ఇది పాత నిబంధనలో ఈ తిరిగి జన్మించడం అనే విషయము మనం చూడలేము కదా. ఇక నూతన నిబంధనలో ఈ సంఘం విషయము తిరిగి జన్మిస్తేనే కానీ మనం దేవుని రాజ్యాన్ని చూడలేమనే విషయాన్ని ఇక్కడ నికోదెమస్తో ఆయన మాట్లాడుతున్నారు. సో అక్కడ ఆయన మాట్లాడినప్పుడు నికోదెమస్ ఆయనకు అర్థం కాలేదు, కానీ యేసుప్రభు ఆయనకు కొంచెం అర్థం చేపిస్తున్నారనమాట. అది తర్వాత 4th chapter ఆఫ్ జాన్ 4th chapterలో యేసుప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు, సమరయ స్త్రీ, ఒక సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడారు. అంటే స్టెప్ బై స్టెప్ యేసుప్రభు తను తాను బయలుపరుచుకుంటున్నాడు అనమాట. ఆయన ఎవరో అనే విషయాన్ని ఆయన బయలుపరుస్తూ వస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఒక సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు. సో అక్కడ దాహానికి నీళ్లు కావాలా, దప్పికకు నీళ్లు కావాలా అని ఒక సమరయ స్త్రీతో అడిగినప్పుడు ఆ సమరయ స్త్రీ ఏమంటుంది, మీరు యూదులై ఉండి మీరు నా దగ్గర అడుగుతున్నారు నీళ్ళు అని అడుగుతుంది అనమాట. అప్పుడు యేసుప్రభు ఏమంటారు, నేను ఎవరో తెలిసి ఉంటే నువ్వు నన్నే అడిగేది అని చెప్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళుடைய కాన్వర్జేషన్ వెళ్తూ ఆమె ఏమంటుందంటే, ఈ పర్వతంలో మేము ఆరాధిస్తాము, మీరైతే యెరూషలేములోనే ఆరాధిస్తారని చెప్తారు. ఆ విధంగా అంతా ఆమె చెప్తూ వస్తున్నప్పుడు అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, ఈ పర్వతం కాదు, ఈ కొండ కాదు, కానీ దేవుడు
ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ, ఒక కొత్త విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. నికోదేమస్ ఏమన్నాడు? ఆత్మరూపంగా మనము ఏం చేయాలి? జన్మించాలని చెప్పారు. సో ఇక్కడ ఆత్మతోని సత్యంలో దేవుణ్ణి మనము ఆరాధించాలా అనే ఇంకొక స్టెప్, ఇంకొక డాక్ట్రిన్ ఆయనది, ఆయన బోధని ఆయన తెలియపరుస్తున్నాడు అనమాట. సో ఆయన ఏమంటున్నాడు? ఆయన జీవజలం నేను మీకు ఇస్తాను. ఆ జీవజలం మీ హృదయంలో ఒక గొప్ప ఫౌంటైన్ లాగా ఉండి, అది ఒక నీటి బుగ్గ వలె ఉండి, అది నిత్య జీవంని మీరు పొందుకుంటారని చెప్పేసి యేసుప్రభు ఆమెతో చెప్తారనమాట. సో ఈ విధంగా ఆయన బోధని, ఆయన డాక్ట్రిన్ని ఒక్కొక్కటిగా, ఒక్కొక్క స్టెప్గా ఆయన బయలుపరుస్తూ వస్తున్నాడు అనమాట. ఈ 4th చాప్టర్లో సమరియా స్త్రీతో యేసుప్రభు ఆ విధంగా మాట్లాడి ఒక విషయాన్ని అక్కడ బయలుపరుస్తారు. అప్పుడు సమరియాలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ప్రభువుని అంగీకరించడము జరుగుతుంది. సమరియా స్త్రీ, ఆమె ఒక సాక్ష్యం ద్వారా ఇది జరుగుతుంది అనమాట. తర్వాత ఇంకా మనం 4వ అధ్యాయంలో ఇంకొకటి చూస్తే, అక్కడ ఒక ప్రధాని కుమారుడు, గలిలయలో ఉన్న ప్రధాని కుమారుడిని కూడా యేసుప్రభు స్వస్థపరుస్తాడు. సో ఇదంతా కూడా మన ఎక్కడ జరుగుతుంది? 2వ దశ అయిన 2 బస్కా పండుగ సమయంలోనే, అంటే ఆ బస్కా పండుగ ఆ పీరియడ్లో జరుగుతుంది అనమాట. బిట్వీన్ 2nd and 3rd ఇది జరుగుతుందనమాట. ఇది ఎక్కడ ఉందంటే యోహాను 4వ అధ్యాయము 46 నుండి 54 వరకు ఇది మనము చూడగలం. దీని తర్వాత ఏమవుతుందంటే, యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను చెరపట్టబడతారనమాట. ఆ చెరపట్టబడిన తర్వాత యేసుప్రభు ఆయన మినిస్ట్రీని, అంటే ఆయన పరిచర్యని చాలా ముమ్మరంగా మొదలు పెడతారనమాట. ఇక్కడ మనం యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాన్ని రోల్ ఏంటి, ఇక్కడ ఈ లోకానికి రావడానికి ఉన్న అవసరం ఏంటి అంటే, మనం చూస్తే ఆయన మెస్సాయాని ఈ లోకానికి పరిచయం చేయడానికిను, ఆయన మార్గంని సిద్ధపరచడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. సో అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏమైపోయారు? చెరపట్టబడ్డారు. సో చెరపట్టబడిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, ఆయన పెరగాలి, నేను తగ్గాలి అని చెప్పాడు కదా. హీ హ్యాస్ టు ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్ అనే విషయాన్ని ఆయన యేసుప్రభు గురించి చెప్పారనమాట. సో ఇప్పుడు ఈయన చెరపట్టబడిన తర్వాత యేసుప్రభు ఏం చేశారు? ఆయన పరిచర్యని ఇంకా ముమ్మరంగా ముందుకు సాగిపోయారు. సో తర్వాత యేసుప్రభు పేతురు, ఇంకా ఆంద్రేయ, ఇంకా యోహాను, ఇంకా యాకోబు, వీళ్ళందరినీ కూడా ఇంకొకసారి ఆయన సేవలోకి పిలుస్తారు. సో ఆయన ఈ సమయంలోనే ఆయన ఏం చేస్తారంటే, ఇంకా 12 మంది శిష్యుల్ని కూడా ఆయన సేకరిస్తాడు. సో వాళ్ళందరూ కూడా యేసుప్రభుని వెంబడించిన 12 మంది ఎవరెవరంటే, మత్తయి కూడా యేసుప్రభుని వెంబడించడం, అక్కడే ఆయనకు కూడా పిలుపు అక్కడే వచ్చిందనమాట. ఈ పీరియడ్లోనే ఆయనకు కూడా పిలుపు వచ్చింది. మత్తయికి వచ్చింది, ఇంకా ఆంద్రేయ, యోహాను, ఇంకా యాకోబు, పేతురు, వీళ్ళందరికీ కూడా పిలుపు వచ్చింది. అదే కాకుండా అందరూ 12 మంది శిష్యులకు కూడా ఇక్కడే యేసుప్రభు ద్వారా వాళ్ళకు కూడా పిలుపు వచ్చిందనమాట. తర్వాత ఈ పీరియడ్లోనే మత్తయి 5 నుండి 8 అధ్యాయంలో మీరు చూస్తే మీకు ఏంటంటే కొండ మీద ప్రసంగం గురించి మీరు చూస్తారన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనకు ఈ దశలో మనము చూడగలం అనమాట. సో 5th to 8th అంటే మీ కొండ మీద ఉన్న ప్రసంగం ఎలాంటిదంటే, అది నిజంగా ఒక వ్యక్తి మాత్రము అలాంటి జీవితం జీవించలేరు. దీంట్లో ప్రభు కొన్ని విషయాలు చెప్తారనమాట. అంటే అన్ని కూడా మనం చూడలేం, కానీ కొన్ని విషయాలు ఐ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. సో ఇట్స్ గివెన్ 5th chapter 3rd verse మనం చూస్తాం, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. సో మనం ఎలాగుండాలి? అవర్ స్పిరిట్ షుడ్ బి పువర్. అప్పుడే మనం దేవుని రాజ్యం మనము స్వతంత్రించగలం. సో బ్లెస్డ్ ఆర్ దే దట్ మోర్న్, ఫర్ దే షల్ బి కంఫర్టెడ్. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. ఇదంతా ఏంటంటే ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ మీనింగ్. కొండ మీద ఉన్న ప్రసంగంలో మనకు ఏంటంటే యేసుప్రభు ఒక బోధ, అంటే ఒక నూతన నిబంధన, ఒక బోధని తెలియపరుస్తున్నారనమాట. సో పాత నిబంధనలో ఏంటంటే ఒక పని యాక్షన్లో చేసిన తర్వాతనే అది పాపం, కానీ నూతన నిబంధనలో అది కాదు. మన అంతరంగంని, యాటిట్యూడ్స్ని, మన హృదయాల్లో జరిగే విషయాల్ని దేవుడు చూస్తున్నాడు. సో అంతరంగంలో ఒరిజిన్ ఎక్కడి నుండి అది స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని అక్కడ ఖండించవలసి వస్తుంది అనమాట. అక్కడే దేవుడు చూస్తారన్నమాట, మన హృదయాన్ని చూస్తారు దేవుడు, యాక్షన్ని కాదు. సో యాక్షన్ ఈజ్ లేటర్, ఫస్ట్ మన హృదయంని దేవుడు చూస్తారన్నమాట. సో ఇంకా మనం ఇక్కడ చూస్తే 5th chapter 21 verse మనం చూస్తే, యూ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాస్ సెడ్ బై దెమ్ ఆఫ్ ఓల్డ్ టైమ్, దౌ షల్ నాట్ కిల్, అండ్ హూసెవర్ షల్ కిల్ షల్ బీ ఇన్ డేంజర్ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే మీరు ఒకరిని నరహత్య చేయకూడదు, అలాగ చేస్తే మీకు తీర్పు జరుగుతుంది అని మీరు విన్నారు. కానీ ఇప్పుడు ఈ నూతన నిబంధనలో ఏమని ఉందంటే, బట్ ఐ సే అంటు యూ దట్ హూసెవర్ ఈస్ యాంగ్రీ విత్ హిస్ బ్రదర్ విదౌట్ అ కాజ్
షెల్ బీ ఇన్ డేంజర్ ఆఫ్ ద జడ్జ్మెంట్. సో ఒక సహోదరునితో ఏంటి కొంచెం మనము కోపంతో అంటే ద్వేషం కలిగినా కూడా అది ఏంటంటే అది కూడా మనకు తీర్పు కలుగుతుంది అనమాట. అలాంటి విషయంలో కూడా దేవుడు అక్కడే ఆయన చూస్తారు, అది కూడా పాపమే. అంటే ద బిగినింగ్ ఆఫ్ సిన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హార్ట్ కదా. సో ఆ విధంగా దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నారు అనమాట. 5:27లో ఇంకొకటి ఉంది కదా, ye have heard that it was said by them of old time, thou shalt not commit adultery. But I say unto you that whosoever looketh on a woman to lust after her hath committed adultery with her already in his heart. సో ఇక్కడ ఏముందంటే వ్యభిచారం చేయకూడదు అని పాత నిబంధనలో రాయబడి ఉంది, అదేంటి ధర్మశాస్త్రం. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో ఏంటంటే ఒక స్త్రీని మీరు ఒక ఇచ్చతో ఒక మనిషిని చూస్తే కూడా అది కూడా వ్యభిచారానికి సమానమే అని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. అంటే మన హృదయంలోనే వాళ్ళు ఏం చేసేస్తున్నారంట, వ్యభిచారం చేసేస్తున్నారు. సో అక్కడ పాపం అనేది జరిగిపోతుంది. సో ఈ విధంగా నూతన నిబంధనలో జరగవలసిన టీచింగ్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఎంత మార్పు ఉందో పాత నిబంధనకి నూతన నిబంధనకి ఎంత మార్పు ఉందో మనము ఇక్కడ చూడగలం అనమాట. ఇంకొక ప్లేస్ ఇక్కడ మనం చూస్తే 38వ వచనంలో, ye have heard that it hath been said, an eye for an eye and a tooth for a tooth. But I say unto you that ye resist not evil, but whosoever shall smite thee on thy right cheek, turn to him the other also. అంటే పాత నిబంధనలో ఏమనుంది, ఒక కంటికి కన్ను ఇంకా పన్నుకు పన్ను అని ఉందన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. కానీ నూతన నిబంధనలో వచ్చేసరికి నువ్వు చెడువుని ఏం చేయాలి, మంచితోనే జయించాలనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు అనమాట. యేసుప్రభు అంటారు, రైట్ చీక్లో అంటే రైట్ చీక్లో ఎవరైనా కొడితే లెఫ్ట్ చీక్ నువ్వు వాళ్ళకు ఇవ్వమని తిప్పి చూపించమని చెప్తున్నారు. అంటే పాపను జయించాలంటే మనం పాపంతో జయించలేం, కానీ మంచి క్రియల ద్వారానే మనం జయించగలం. అది ఎలాగ మనకు దొరుకుతుంది? ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ విధంగా మనము చేయగలం అనమాట. సో ఇంకొక విషయం మనం 43లో మనం చూస్తున్నాము, ye have heard that it hath been said, thou shalt love thy neighbor and hate thine enemy. But I say unto you, love your enemies and bless them that curse you. Do good to them that hate you and pray for them that despitefully use you and persecute you. ఇక్కడ ఏమని ఉందంటే మన పొరుగు వారిని మనం ఏం చేయాలి, ప్రేమించాలి. కానీ హేట్ దైన్ ఎనిమీ, మీ శత్రువుని ఏం చేయాలి, నువ్వు ద్వేషించాలా అని పాత నిబంధనలో ఉంది. కానీ నూతన నిబంధనలో అలాగా లేదనమాట. లవ్ యువర్ ఎనిమీస్, శత్రువుల్ని కూడా మనం ఏం చేయాలి, మనం ప్రేమించాలి. మనల్ని బాధ పెట్టించే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. మనల్ని తునీకరించిన వాళ్ళని కూడా మనం ఏం చేయాలి, వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థించాలని రాయబడి ఉంటుంది. బికాస్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఫాదర్ విచ్ ఇస్ ఇన్ హెవెన్. For he maketh his sun to rise on the evil and on the good, and sendeth his rain on the just and on the unjust. So దేవుడు పరిశుద్ధుడు, ఆయన సంపూర్ణ కాబట్టి ఆయన ఎలాగ చేస్తున్నాడో మీరు కూడా ఆ విధంగా ఉండండి అని ఈ విషయాల్ని మనకు నేర్పించారనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక పరిసయుడిలాగా, ఒక శాస్త్రంలో ఉన్న వాళ్ళు నాయకులు చెప్పేలాగా చెప్పకుండా, బికాస్ హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్ కాబట్టి ఆయన గొప్ప అధికారంతో ఆయన ఈ వాక్యాలంతా కూడా వాళ్ళకు బోధించాడు. ఇంకా అనేక విషయాలు ఉంది. ఇదంతా కూడా మీరు బాగా చదివి ఇంకా దీన్ని మెడిటేట్ చేస్తే మీరు చాలా బలంని మీరు పొందుకోగలరు. యేసు ప్రభు నాజరేతు, కపర్నహూము అక్కడి నుండి కూడా గలిలయలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దేవుని సువార్త ఇంకా ఆయన బోధ అన్ని ప్లేసెస్ కూడా వ్యాపించాయి అన్నమాట. ఇంకా ఈ స్థలంలో అంతా కూడా యేసుప్రభు ఏం చేశారంటే దేవుని రాజ్యం గురించిన విషయాలు బోధించారు. ఇంకా అనేకుల్ని స్వస్థపరచడము జరిగింది. ఆయన టీచింగ్స్ అంటే ఆయన బోధ ఇంకా ఆయన చేసే సూచక్రియలు అవి రెండు కూడా చేసి అక్కడ అంతా కూడా ఆయన శక్తిని, ఆయన ఉన్న అధికారాన్ని యేసుప్రభు బయలుపరుచుకున్నారు. ఇదంతా కూడా రెండో దశలో జరిగింది. ఇంకా మూడో దశలో ఏంటంటే యోహాను 5:1 నుండి సెకండ్ టు థర్డ్ పాస్ ఓవర్ కదా, ఇది బస్కా పండుగ. యోహాను 5:1 నుండి యోహాను 6వ అధ్యాయము 4వ వచనం వరకు మూడో దశని మనము చూడగలం. ఇక్కడ ఏంటంటే ఈ బస్కా పండుగలో యేసుప్రభు ఏం చేశారంటే ఒక గొర్రెల ద్వారం అనే స్థలం ఒకటి ఉందన్నమాట యెరూషలేములో. అక్కడ ఒక కోనేరు కలదు. ఆ కోనేరు పేరు ఏంటంటే బెతస్దా. అక్కడ యేసుప్రభు ఏం చేశారు, సబ్బాత్ దినమందు ఒక వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సబ్బాత్ దినమందు, సబ్బాత్ అంటే ఏంటి, పాత నిబంధనలో సబ్బాత్ తప్పకుండా చేయాలి.
కదా. కానీ ఇక్కడ నూతన నిబంధనలో వచ్చే వరకు యేసుప్రభు సబ్బాత్ దినంలోనే యేసుప్రభు స్వస్థపరిచారు. సో సబ్బాత్ అంటే ఏంటి? ఒక విశ్రాంతి దినం. సో విశ్రాంతి మనకి ఏంటంటే ఒక దినంలో కాదు, కానీ అది యేసుక్రీస్తే మనకు విశ్రాంతి కలుగజేస్తాడు. ఆయనలోనే మనకు విశ్రాంతి ఉంది. సో అది తర్వాత అది ఎక్కడ ఉందంటే మనకు చూడగలము. ఇది యోహాను 5వ అధ్యాయము 1 నుండి 18 వరకు ఇది రాయబడి ఉందన్నమాట. అందులో తర్వాత ఆయన గలిలయకు వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ఏంటంటే చాలా అంటే కంటిన్యూస్గా ఆయన సువార్త చేస్తూ ఆయన అనేకుల్ని స్వస్థపరుస్తూ ఆయన వెళ్ళాడనమాట. అనేక మందిని అక్కడ ఆయన స్వస్థపరిచారు. ఆ సమయంలో యూదులైన వాళ్ళు నాయకుల్ని యేసుప్రభు దగ్గర పంపించి మీరు చేసేది ఇదంతా ఏం చేస్తున్నారు అనే విషయాల్ని వాళ్ళు తెలుసుకోవడానికి, ఆయన చేసే పనులని గురించి వాళ్ళు తెలుసుకోవడానికి యేసుప్రభు దగ్గరికి పంపించారు. అంటే ఆయన ఫేమ్ అంటే ఆయన పేరు అంతా వ్యాపించిందనమాట. బికాస్ ఆయన సువార్త చెప్తూ, బీదలకు సువార్త చెప్తూ, మళ్ళీ అనేకులను స్వస్థపరుస్తూ, ఇంకా ఆయన దేవుని రాజ్య సువార్తని ఆయన ప్రకటించడం ద్వారా అనేకులకు ఈ వాక్యము వెళ్ళడము, ఇంకా యూదులకు కూడా చాలా సందేహాలు వచ్చాయన్నమాట. ఇంకా వాళ్ళు పరిసయ్యులకు వాళ్ళకు చాలా అంటే వాళ్ళకు దేవాలయంలో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే చాలా సందేహం వచ్చి యేసుప్రభు చేసే కార్యాలని గురించి అక్కడ వాళ్ళని తెలుసుకోవడానికి పంపించారనమాట. ఈ విషయం అంతా కూడా 3వ దశలో జరిగింది. ఇంకా చాలా కార్యాలు జరిగినాయి అనమాట. అది కూడా మనం ఒక్కొక్కటిగా మనము చూద్దాం. ఇక్కడ మెయిన్గా ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుండి 5, ఇంకా లూకా 6వ అధ్యాయము 6 నుండి 11, ఇంకా మత్తయి 12 9 నుండి 13. వీటిలో మనం ఏం చూస్తామంటే ఊచ చేయగలవారిని యేసుప్రభు ఏం చేశారంటే స్వస్థపరిచారు. ఒక ప్యారలైజ్డ్ మ్యాన్ని యేసుప్రభు సబ్బాత్ దినమందు స్వస్థపరిచారు. తర్వాత మత్తయి 8 5 నుండి 18, లూకా 7 1 నుండి 10. ఇక్కడ ఏంటంటే ఒక రోమా శతాబ్దిపతి దాసుని యేసుప్రభు ఏం చేశారంటే స్వస్థపరిచారు. ఇక్కడ కూడా మనము స్వస్థత యేసుప్రభు చేశారనమాట. సో ఆయన అధికారాన్ని స్వస్థత ద్వారా ఆయన చూపించాడు, ఇంకా ఆయన బోధ ద్వారా కూడా ఆయన చూపించారు. తర్వాత ఒక లూకా 7వ అధ్యాయము 11 నుండి 17లో ఏమని ఉందంటే, ఒక నాయిన్ అనే ఊరిలో ఒక విధవరాలు కుమారుడు, ఆమెకు ఒకడే కుమారుడు అని చెప్పబడుతుంది. ఆ కుమారుడు చనిపోతాడనమాట. ఆయన మరణించిన ఆయనని మరణం నుండి ఆయన లేపుతాడు. అంటే యేసుప్రభు ఏంటి, మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయనకు ఏంటి, రోగం మీద వ్యాధి మీద ఆయనకు అధికారం ఉంది, ఇంకా మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. సో నాయను ఊరే విధవరాల కుమారుణ్ణి ఏం చేశారంటే యేసుప్రభు తిరిగి లేపారు. ఇంకొకటి మనం చూస్తే లూకా 7వ అధ్యాయము 36 నుండి 50వ వచనంలో ఒక పాపాత్ములైన స్త్రీ, ఆమె యేసుప్రభు దగ్గర వచ్చి ఆయన పాదం దగ్గర వచ్చి ఆమె ఏం చేసింది, ఆమె కన్నీటితో ఆయన పాదాన్ని తడిపి తన హెయిర్ అంటే జుట్టుతో ఏం చేసింది, ఆమె తుడిచిందనమాట. తుడిచేసి ఆయన పాదాలని ముద్దు పెట్టుకొని ఆమె అత్తరుతో ఆయన పాదాన్ని అభిషేకించింది. సో ఆ విధంగా ఒక పరిసయ్యుని ఇంట్లో ఆ విధంగా ఆమె చేసినప్పుడు అప్పుడు ఏంటంటే ఆమె ఒక పాపాత్రురాలు. ఆమెని యేసుప్రభు క్షమించడంని బట్టి ఆమె ప్రభుని ఎంతగానో ప్రేమించిందనమాట. సో అప్పుడు పరిసయ్యుడికి చాలా కోపం వచ్చింది. ఇదేంటి, ఈమె ఎలాంటి స్త్రీ అని నాకు తెలిస్తే ఈయన ఊరుకుంటాడా అని చెప్పేసి అనుకునే సమయంలో అప్పుడు యేసుప్రభు ఆయనతో చెప్తారనమాట, ఎవరి పాపం అయితే ఎక్కువ పాపం క్షమింపబడతాయో వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు, తక్కువ పాపం క్షమించబడే వాళ్ళు తక్కువగా ప్రేమిస్తారనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తారనమాట. సో దట్ సిన్ఫుల్ ఉమెన్, ఆ పాపాత్ములైన స్త్రీకి యేసుప్రభు ప్రేమ ఆమెకు చాలా మధురంగా అనిపించింది. అంటే లోకస్లో ఎలాంటి వాళ్ళ ప్రేమ ఎలాంటిది, అంత కూడా చాలా నకిలీ ప్రేమ కదా, అదంతా వాళ్ళ సొంత స్వార్థం కొరకు వాళ్ళు ప్రేమిస్తారు. కానీ యేసుప్రభు ప్రేమ ఎంతో పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమని చూసి ఆమె ప్రభుకి తాను సమర్పించుకుని ప్రభువుని ఎంతగానో ఆరాధించింది. సో ఇక్కడ మనం చూస్తే పాపంని క్షమించేవాడు యేసుప్రభు, పాపుల్ని దగ్గర తీసుకునేవాడు కదా. ఆయన ఏమన్నాడు, నీతిమంతుల కొరకు నేను రాలేదు కానీ పాపుల్ని రక్షించడానికి నేను ఈ లోకంకి వచ్చానని చెప్పారనమాట. సో ఆ పాపాత్ముడైన స్త్రీని ఆయన క్షమించి ఉన్నాడు. సో ఆ విధంగా ఎంతమంది మనము పాపులై ఉన్నాము, అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనందరినీ కూడా క్షమించి ఆయన మనల్ని చేర్చుకుంటాడు. తర్వాత
లూకా 8వ అధ్యాయము, ఇంకా మత్తయి 13వ అధ్యాయము, ఇంకా మార్కు 4వ అధ్యాయం. ఇవంతా కూడా మీరు చదివితే యేసు ప్రభు తర్వాత వాళ్ళకి దేవుని రాజ్యం గురించిన మర్మాల్ని తెలియపరుస్తాడు అనమాట. అనేక ఉపమానాలతో ఆయన తెలియపరుస్తాడు. ఏంటంటే అది విత్తనే వాళ్ళ గురించి చెప్తాడనమాట. సో అనేకమైన బోధని ఆయన దీంట్లో తెలియపరుస్తాడు. ఇదంతా కూడా మనము చాలా చదవవలసిన అవసరం మనకు ఉందన్నమాట. సో ఇదంతా కూడా మీరు ఈ ఉపమానంలన్నీ కూడా మీరు బాగా చదవండి. దానికి ఉన్న ఆత్మీయమైన విషయాలు, దాని అర్థంని కూడా మనము తెలుసుకోవాలి. సో ఇదంతా కూడా దేవుని రాజ్యం యొక్క ఉపమానాలు అనమాట. సో ఈ ఉపమానాలు అందరికీ ఇవ్వబడలేదు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వబడింది. ఇది మళ్ళీ మనము తెలుసుకోగలం అనమాట. తర్వాత లూకా 8వ అధ్యాయము 22 నుండి 25, మార్కు 4వ అధ్యాయము 35 నుండి 41, ఇంకా మత్తయి 8వ అధ్యాయము 23 నుండి 27. అక్కడ ఏంటంటే సముద్రంని దేవుడు ఏం చేస్తాడు, యేసుప్రభు దాన్ని అణిచివేస్తారనమాట, నెమలం చేస్తారనమాట. సో ఇక్కడ మన దేవుడు ఏం చూస్తున్నామంటే యేసుప్రభుకి ఏమిది ప్రకృతి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. సో ఇక్కడ మనము ప్రభు అధికారం గురించి మనము మంచిగా బాగా తెలుసుకోవచ్చు అనమాట. ఆయన బోధనే మాత్రం కాదు, ఆయన అధికారము ఆయనకు అన్ని కూడా లోబడినాయి. సృష్టి కూడా ఆయనకు లోబడినాయి. ఇంకా చనిపోయిన మనిషి కూడా తిరిగి లేవడానికి అయిందనమాట. ఇంకా స్వస్థపరచడానికి ఆయనకు అధికారం ఉంది. సో అన్ని విధాల్లో ఆయన చూపించాడు. సో జస్ట్ అది దేవుని రాజ్యము మాటతో కాదు కానీ ఏంటి, దేవుని శక్తితో ఉంది. సో దేవుని శక్తితో ఉంది కాబట్టి ఇక్కడంతా కూడా దేవుని శక్తిని కూడా ఆయన బయలుపరుస్తూ వస్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం ఇంకొక విషయం ఇక్కడ చూస్తే లూకా 8వ అధ్యాయము 26 నుండి 39, మార్కు 5వ అధ్యాయము 1 నుండి 20, మత్తయి 8:28 నుండి 34. ఇక్కడ యేసుప్రభు గెరాసెనీస్ అనే ఒక ప్లేస్ అనమాట. ఈ స్థలంలో యేసుప్రభు ఏంటి, దయ్యం పట్టిన వాడిని స్వస్థపరుస్తాడు. ఆయన చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఎక్కడంటే గ్రేవ్యార్డ్స్ ఉంటాయి కదా, సమాధిలో వెళ్ళి ఉండేవాడు అనమాట. ఆయన చైన్లో కట్టిన కూడా చైన్స్ అని కూడా విరిగిపోతాయి అనమాట. అంత సంకళ్ళు కూడా విరిగిపోతాయి. ఆయన ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు అనమాట. అలాంటి పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి. అలాంటి ఒక వ్యక్తిని యేసుప్రభు ఏం చేస్తాడు, ఆ దుష్టశక్తి నుండి ఆయనని విడిపిస్తాడనమాట. లీజన్ అంటే ఒక గుంపు సైతాన్ శక్తులు ఉన్నాయన్నమాట. సో అవంతల కూడా ఆయన ఏంటంటే విడిపిస్తాడు. సో అక్కడ మనం చూస్తే దురాత్మ శక్తుల మీద కూడా యేసుప్రభుకి ఏముంది, అధికారం ఉంది కదా. ఎంత గొప్ప విషయాల్ని మనము చూడగలం. యేసుప్రభుకి అన్నిటి మీద అధికారంని ఆయన చూపిస్తున్నాడు. దీని తర్వాత మనం చూస్తే మత్తయి 9:18 నుండి 26, మార్కు 5వ అధ్యాయము 21 నుండి 43, లూకా 8:40 నుండి 56. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒక రక్తస్రావణం కలిగిన ఒక వ్యక్తిని యేసుప్రభు స్వస్థపరుస్తాడు. సో ఆమె ఎన్ని ప్లేసెస్కి, అన్ని డాక్టర్స్ దగ్గర వెళ్ళినా కూడా ఆమె డబ్బులన్నీ కూడా పోయినాయి, కానీ ఆమెకు మాత్రం స్వస్థత రాలేదు. కానీ ఆమె విశ్వాసంతో ప్రభు చుంగుని పట్టింది, అంగి ఒక చుంగుని పట్టంగానే ఆమెకు స్వస్థత కలిగింది. సో ఆయన స్వస్థ ఇచ్చే ప్రభు. ఇంకా అదే కాదు, జైరస్ డాటర్, జైరు అనే ఒక కూతురు, ఆమె కూడా మరణించిన స్థితిలో ఆమెని కూడా యేసుప్రభు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి లేపుతారనమాట. సో ఇదంతా కూడా మనం చూస్తే దిక్కు లేని వారికి ఎవరు దిక్కు, యేసుప్రభువే దిక్కు అనమాట. ఇంకా మరణించిన వాళ్ళు కూడా ఆయన లేపగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. మరణంని జయించిన వాడు మన ప్రభు. ఇంకా మనం చూస్తే ఇంకా మత్తయి 9:27 నుండి 34 వరకు మనం చూస్తే ఇక్కడ ఇద్దరు గ్రుడ్డివాళ్ళు ఉన్నారనమాట. ఆ గ్రుడ్డివారిని కూడా యేసుప్రభు స్వస్థపరుస్తారు. సో ఆయన కన్ను లేని వాళ్ళకి కూడా స్వస్థత కలిగిస్తారని మనం చూసాం కదా. మనం మెమరీ వర్స్లో మనం చూడలేదా వాక్యంలో. సో గుడ్డి వాళ్ళకి ఆయన దృష్టి కలిగించారు కదా. లూకా 4:18-19 మనం చూసాం కదా. ఇవంతా కూడా ఆయన చేయడానికే ఆయనకు ఏంటంటే పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకం పొంది ఈ లోకంనికి వచ్చారనమాట. అంటే సైతాను ఎన్నెన్ని నాశనాలు తీసుకొచ్చాడో మానవ జాతి మీద, అవన్నిటిలో కూడా విడిపించి మళ్ళీ రక్షణ ఇవ్వడానికి యేసుప్రభు వచ్చారు. తర్వాత ఈ దశలోనే యేసుప్రభు ఏం చేస్తారంటే 12 మంది శిష్యుల్ని ఆయన వేరే ప్లేసెస్కి పంపిస్తారనమాట. పంపించి మీరు దేవుని రాజ్యం గురించి మీరు వివరించండి. అది ఎవరికి, ఇశ్రాయేల్ వాళ్ళకే చెప్పాలి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికే వెళ్ళి చెప్పి ఇంకా వాళ్ళని స్వస్థపరచండి, ఇంకా అనేక విషయాలు మీరు చేయమని, అంటే దయ్యం పట్టిన వాళ్ళని మీరు
దయ్యం దాంట్లో నుండి విడిపించండి అని అన్ని విషయాలు కూడా చేయమని చెప్పేసి యేసుప్రభు వాళ్ళని పంపించారు. అది మత్తయి 10:5-42 వచనంలో మనము చూడగలం. తర్వాత హేరోదు ఏం చేశాడు? ఆ సమయంలో బాప్టిజం ఇచ్చే యోహాన్ని చంపివేస్తాడనమాట. అది మనకు మార్కు 6:17-29 ఉంది అన్నమాట. ఇంకా యేసుప్రభు ఏం చేశారు? బెత్సైదా అనే ఒక స్థలంలో 5,000 మంది పురుషుల్ని ఇంకా పిల్లల్ని అందరికి కూడా 5 రొట్టెలతో ఇంకా 2 చేపలతో వాళ్ళకి ఆహారంని పంచిపెడతారనమాట. ఈ విషయం కూడా 3వ దశలో జరిగినాయి. ఇది ఎక్కడ రాయబడిందంటే లూకా 9:10-17. మీకు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రెఫరెన్సెస్ అంతా మీరు చదవాలని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే వాక్యమే మనకు ఆధారమై ఉంది కాబట్టి వాక్యం మనం చదువుకుంటే దాని ద్వారానే మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. వాక్యం వినడం ద్వారా మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. కాబట్టి ఇదంతా మీరు చదివి మన విశ్వాసము దేవుని వాక్యం మీద ఉండాలా, యేసుప్రభు మీద ఉండాలన్నమాట. తర్వాత ఇంకా మత్తయి 14:22-23 వచనంలో ఏమని ఉందంటే యేసుప్రభు సముద్రం మీద నడుచుకుని వచ్చినప్పుడు పేతురు కూడా యేసుప్రభుతో నడిచాడనమాట. ఆయన చెప్తాడు కదా, నేను ఇది మీరై ఉంటే నన్ను కూడా రమ్మని పిలువమని చెప్తే యేసుప్రభు అన్నారు రమ్మని చెప్తే ఆయన నీటి మీద నడుస్తాడనమాట. తర్వాత అక్కడ వచ్చే జలంని చూసి అక్కడ వచ్చే స్టామ్ని చూసి ఆయన భయపడిపోతాడు. అప్పుడు నన్ను రక్షించమని యేసుప్రభు ఆయనని తీసుకొని రక్షిస్తాడు. అంటే సముద్రం మీద కూడా యేసుప్రభుకి ఏముంది? అధికారం ఉంది. సో ఇదంతా కూడా మనం చదివితే మనకేమని అర్థమైపోతుందంటే యేసుప్రభు నిజమైన రక్షకుడు, ఆయన మెస్సాయ. ఆయన ఎందు నిమిత్తమే వచ్చారంటే ఎవరైతే పాపంలో పడిపోయి పాపం ద్వారా వచ్చిన అనేక విధమైన రోగములు ఇంకా సైతాను చేత పీడింపబడము ఇంకా మరణము అన్నిట్లో ఉండి మనం విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. మనల్ని పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చారనే విషయాన్ని మనము దీంట్లో నుండి తెలుసుకుంటాం. సో ఇక్కడ మనము మొదటి దశ, రెండో దశ, మూడో దశ కూడా మనము చూస్తాం. 4వ దశ మనము పార్ట్ 2లో మనము చూస్తాం. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. అదంతా కూడా మీరు చూసుకొని మీరు రాయండి. ఇంకా గ్రూప్ డిస్కషన్ అన్నీ కూడా మీకు దాంట్లో దొరుకుతుంది. సో ఇదంతా కూడా చాలా గొప్ప విషయాలు. మా యేసుక్రీస్తు పరిచర్య గురించి మనము చూసాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయన. ఇంత గొప్ప సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు స్తోత్రం నాయన. అనేక విషయాలు మీరు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ప్రభు అందరినీ పాపుల్ని విడిపించడానికి ఇంకా నాయన సాతాను ద్వారా నాయన పీడింపబడిన వాళ్ళని విడిపించి నాయన రోగముల ద్వారాను ఇంకా అనేక విధమైన బాధల ద్వారాను ఉన్న వాళ్ళని మీరు స్వస్థపరిచి మీ రాజ్యంని పరలోక రాజ్య సువార్తని మీరు ప్రకటించి మీరు మాకు ఒక రక్షణ మార్గాన్ని మీరు చూపించినందుకే మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం. ఇవి నిన్న వాక్యంని ప్రభు నాయన విన్న అన్ని బిడ్డల్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వాళ్ళ జీవితంలో మీరు గొప్ప కార్యం చేసి వాళ్ళు కూడా గొప్ప రూపాంతరం చెల్లించి ప్రభా వాళ్ళు కూడా మీ రాజ్యంలోకి వారసులు అవ్వడానికి మీరు దయచేయమని, కృప అనుగ్రహించమని, ఆశీర్వదించమని, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మీకే స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.